ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. డ్యూటరానమీ 6:5. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. And thou shalt love the Lord thy God with all thine heart, and with all thy soul, and with all thy might. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ కుటుంబంలో క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉన్నారా? కుటుంబాల్లో సమాధానం ఉందా? పిల్లరా, సమాధానము మన కుటుంబాల్లో కావాలంటే కుటుంబము అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిసి చెల్లించినట్లయితే అబ్బా కుటుంబాల్లో ఎంత సంతోషం, ఆనందం ఉంటుంది. పిల్లరా, ఇలాంటి కుటుంబాలుగా ఉండాలని దేవుడు అనేక రీతిలుగా ఆయా వాక్యముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మన బలపరుస్తున్నాడు. కాబట్టి ఆయన స్వరం విన్నట్లయితే మేలు చూస్తామండి. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరి దేవుడు మోషేకి ఇస్తున్నటువంటి ఆజ్ఞలు చూడండి. మన కుటుంబాల్లో అంటాము, మా అబ్బాయి మా అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని అంటాం. నన్ను ప్రేమిస్తుంది అంటే ఏమిటండి దానికి అర్థము? మా అబ్బాయి మా అమ్మాయి నా మాట వింటుంది అని. ఎప్పుడైతే వారు మన మాట వింటారో వాళ్ళు మనం ప్రేమిస్తారు, మనం చెప్పేది వారు చేస్తారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇష్టపడేది, ఆశపడేది ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయన ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని ఆ విధంగా ప్రేమిస్తామో దేవుడు మనకి ఏం నేర్పిస్తాడంటే ఇతరులను ఎలా ప్రేమించాలి, కుటుంబంలో భార్య భర్తలను ఎలా ప్రేమించాలి, పిల్లల్ని ఎలా ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, ఏ విధముగా మన జీవితంలో దేవుని యొక్క మనసు కలిగి ఉండాలి దేవుడు మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ఆ జ్ఞానంతో మనం ఉంటాం. కాబట్టి పిల్లరా, ప్రేమ దోషములను కప్పును, ప్రేమ క్షమిస్తుంది. అబ్బా ఎంత గొప్ప ప్రేమ ఉందండి యేసయ్య ప్రేమ. నా ప్రియ సహోదరి, ఈ ప్రేమని కలిగి ఉన్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్లయితే నీ జీవితంలో దేవుడిచ్చే సమాధానము సమృద్ధిగా చూస్తావు. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, కృపగల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ఈ వాక్యం వింటున్నారు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా మట్టుకు నా జీవితంలో ఎలాగ మీరు నేర్పిస్తున్నారు, మీకు వందనాలు నాయనా. మీ మాటల్లో శక్తి ఉన్నది, బలం ఉంది. మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడైతే మా పూర్ణాత్మతో, పూర్ణ బలముతో మిమ్మల్ని ప్రేమిస్తామో, మిమ్మల్ని వెతుకుతామో, మీ మాట వింటామో, మా జీవితాల్లో కూడా మేము నేర్చుకుంటాం ప్రభువా. ఇతరులను ఎలా ప్రేమించాలి, ఇతరుల పట్ల ఎట్లాగా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలి, ఆ జ్ఞానం మాకు ఇస్తారు. తద్వారా హృదయంలో ఎంతో సంతోషం, సమాధానం ఉంటుంది. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఒకవేళ ఏ మాట చేత వారి జీవితాల్లో నష్టపోతున్నారు, ఎందుకంటే ఒక్క మాట ద్వారా అనేకమైన రీతిలుగా నష్టపోతూ ఉంటాం. అది కోపం ద్వారా, ద్వేషం ద్వారా, ఈర్ష్య ద్వారా వచ్చిన మాట అయితే అది ఎంతగానో నష్టాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ప్రభువా, మీ ప్రేమను కలిగిన వారమే మా మాటలు బహు కొద్దిగాను విలువైనవిగా ఉండడానికి సహాయం ఇచ్చేయమని, మా కుటుంబాల్లో శాంతి, సమాధానం సమృద్ధిగా దయచేయండి. మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించి ఈ దినమంతా కూడా మీరు ఎక్కడి కింద భద్రపరచమని, కీడు అపాయాల నుంచి తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.